బాలిక శాస్త్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయితే చిన్నపాటి క్లూ లేకపోయినప్పటికీ కేసును ఛేదించి చివరికి నిందితుని పట్టుకున్నారు. అయితే జువెనల్ ఏదైతే బాలుడిని అరెస్ట్ చేసి అతన్ని జువెనల్ హోమ్కి తరలిస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి డీసీపీ ఉన్నారు. సరే చెప్పండి, ఈ కేసులో ఎలాంటి క్లూ లేదు, చిన్నపాటి క్లూ లేదు, కానీ ఎలా ఛేదించగలిగారు? మనము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ తయారు చేసుకొని వాళ్ళని ప్రాబబిలిటీస్ అన్ని ఎలిమినేట్ చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వచ్చినాము. నిజంగా మీకు ఆ బాలుడి మీద సస్పెక్ట్ ఎలా వచ్చింది, ఎలా పట్టుకోగలిగారు? అంటే ఇనీషియల్గా అతను హీ ట్రైడ్ టు డైవర్ట్ అస్. నాకు అరుపులు వినిపించాయి 10-15కి అని చెప్పి ఫస్ట్ డే చెప్పినాడు మాకు. తర్వాత కూడా మేము ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి ఎలాగ చేయాలి ఏంటి అని మాకు చెప్తూ ఉండేవాడు. తర్వాత ఒక సమాచారం నిన్న మార్నింగ్ మాకు ఒక సమాచారం వచ్చింది. ఒక 3rd ఫ్లోర్లో, వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, 3rd ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ అమ్మాయి మర్డర్ ఎక్కడైతే ఉందో ఆ ఇంటికి వెళ్ళొచ్చు. అక్కడ ఆ ఇంటికి వెళ్లే క్రమంలో ఆ ప్రిపరేషన్ సమయంలో 8:30 to 8:45 మధ్యలో ఇతను అక్కడ తచ్చాడు. బట్ ఇతను వెళ్ళింది 9:30, 10 o'clock టైంలో. బట్ దానికంటే ముందు కూడా హీ ట్రైడ్ టు అక్కడ లర్కింగ్లో ఉన్నాడు. అది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు 3rd ఫ్లోర్లో, అతను చూసి చెప్పాడు. ఎందుకోసం వెళ్ళాడు సార్? బేసిక్గా అతను వెళ్ళింది దొంగతనం కోసం. ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉంటాడు, అతనికి ఆవిడకి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని దగ్గర ఒక బ్యాట్ ఉండేది. ఆ బ్యాట్ MRF బ్యాట్, అది ఇతనికి నచ్చింది, అతన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు, వెళ్ళినాడు. ఒక చీటీ రాసుకున్నాడు, ఒక దొంగతనం ఎలా చేయాలి ఏంటంటే ఆ చీటీ గురించి ఏంటి సార్? ఈ చీటీ గురించి కూడా మేము అడిగాము అతన్ని. ఒక 2 నెలల క్రితం రాసుకున్నాడు. ప్రిపరేషన్ అంటే అతనికి ఆ మెంటాలిటీ ఉంది, అతనికి ఆ ఉద్దేశం ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే దేన్ని చూసి ప్రేరణతోటి మర్డర్ చేయగలరు? ఎక్కువగా ఓటీటీలో, యూట్యూబ్లో ఈ ఎక్కువ క్రైమ్ సస్పెన్స్, మర్డర్ మిస్టరీలు ఇట్లాంటివి, CID సీరియల్ ఇవి ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. చూస్తే అతని ఇంట్లో కుందేలు చనిపోయింది, తర్వాత దానికి సంబంధించి ఈ పాపకి లింక్ ఏమైనా ఉందా? వీఆర్ నాట్ సస్పెక్టింగ్ దట్. బ్యాట్ అంటే బ్యాట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, అమ్మాయిని చంపాల్సిన పని ఉంది, కత్తి పట్టుకుని రావడం ఏంటి? అతను బ్యాట్ తీసుకుని వెళ్తున్నాడు. ఈ లోపల అమ్మాయి చూసింది, అమ్మాయి అటువైపు తిరిగి టీవీ చూస్తుంది. ఇతను ఆ అమ్మాయి వెనకగా వెళ్ళి బ్యాట్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. చూసి అరిచేసరికి ఆ అమ్మాయి అరవడమే కాదు, అతన్ని పోకుండా ఆపింది చొక్కా పట్టుకొని. అప్పుడు ఆ ఉన్మాదంలో, ఆ ఉద్రేకంలో ఏం చేస్తున్నానో అతను ఆవిడ్ని కత్తితో పొడిచి చంపాడు. 5 రోజుల పాటు పోలీసుల్ని మిస్లీడ్ చేయగలరు అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది అనుకోవచ్చు? అట్లా అని కాదు, హీ ట్రైడ్ హిస్ బెస్ట్. అండ్ అతను ఎలా తప్పించుకోవాలండి? ప్రతిరోజు పోలీసులు వస్తున్నారు, చూస్తున్నారు, అందరు ప్రశ్నిస్తున్నారు కదా. అతన్ని కూడా ప్రశ్నించాము మేము, అంత ముందు కూడా 4-5 సార్లు ప్రశ్నించాము. బట్ అతనున్న ఫిజికల్ స్టేటస్ కావచ్చు, వయసు కావచ్చు, వీటి రీత్యా అతను ఇంట్లో వాళ్ళకి అనుమానం రాలేదు. ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చిందని చెప్పారు మాకు. వాళ్ళ మదర్ చెప్పింది. ఫస్ట్ డేనే అడిగింది, నువ్వు స్నానం తక్కువ చేసావు అదే రోజు, తర్వాత బట్టలు కూడా వాష్ చేసావు నీ అంతటి నువ్వే, కారణం ఏంటి, నువ్వేమైనా చేసావని కూడా తల్లి అడగడం జరిగింది. ఆయన 5 days లో తను దొరికిపోతానని చెప్పి ముందేమని చెప్పాడా, లేకపోతే దొరికిపోకుండా ఉండే ప్లాన్స్ ఏమైనా చేశాడా? చేసుకొని ఉండొచ్చు ప్లాన్స్, బట్ అతనైతే దొరికిపోయాడు. థ్యాంక్ యూ. అయితే బాలిక హత్య కేసు సంబంధించి అటు పోలీసులు అయితే దీన్ని ఛేదించారు. దీనికి సంబంధించి బాలుడు ఏదైతే 10వ తరగతి చదువుతున్న బాలుడు మాత్రం అరెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని జువెనైల్ హోమ్కు తరలిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినట్లయితే ఇంకా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే బ్యాట్ కోసం అతను వెళ్ళాడని చెప్తున్నాడు, కానీ అతను రాసుకున్న చీటీలో మాత్రం ఒక దొంగతనం ఎలా చేయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ విధంగా పారిపోవాలి, ఏ విధంగా గ్యాస్ లీక్ చేయాలి అన్న కోణంలో పూర్తి స్థాయిలో కూడా అతను ఒక చీటీ రాసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా అతన్ని పూర్తి స్థాయిలో బాలుని పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తాం, అంతేకాకుండా అతని మెంటల్ స్టేటస్ ను కూడా పూర్తి అనాలిసిస్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. కానీ సంతోష్తో రమేష్ ఇట్లా ఏంటి?